హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గతం మర్చిపోయిన పద్మావతి, అరెస్ట్ అయిన అరవింద, షాక్లో విక్కీ. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. పద్మావతి విక్కీ ఎంతో సంతోషంగా ఉన్న వేళ ఇక పద్మావతి అయితే యాక్సిడెంట్కి గురవుతుంది. ఇక యాక్సిడెంట్ అవడంతో అప్పుడే ఇక పద్మావతిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు విక్కీ. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత పద్మావతిని బతికించడం కష్టమని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు విక్కీ, కుప్పకూలిపోతాడు. తర్వాత పద్మావతి అయితే ఇంకా తను స్పృహ లేకుండానే ఉంటుంది. అప్పుడే విక్కీ అయితే చాలా బాధపడుతూ ఉన్నప్పుడే అను, ఆర్య కుటుంబం మొత్తం కూడా హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక పద్మావతిని చూసి అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. ఇక దివ్య అయితే మొత్తానికి బావ అనుకున్నది సాధించాడు. ఈ పద్మావతిని యాక్సిడెంట్ చేయించి మంచం మీద పడిపోయేలా చేశాడు. ఇది బ్రతకడం కష్టమే, ఇన్ని దెబ్బలు తగిలాక ఇదెందుకు బ్రతుకుంటుంది అని దివ్య అయితే మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది విక్కీ అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే నారాయణ్ని పట్టుకొని విక్కీ అయితే ఏడుస్తూ, సరదాగా ఇద్దరం బయటికి వెళ్ళాం కదా బాబాయ్, అలా వెళ్ళినప్పుడు బైక్ మీద ఒక అతను వచ్చి పద్మావతిని గుద్దేశాడు. ఇక దాంతో పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక విక్కీ అన్న మాటలకి అప్పుడే ఇక నారాయణ అయితే పద్మావతి ఈ పరిస్థితిలో ఉంటుందని అస్సలు అనుకోలేదు విక్కీ అని చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మీకేం కాకూడదు అని అంటూ అను అయితే ఆర్యాని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఇక విక్కీ అయితే అసలు బైక్ మీద వచ్చి గుద్దింది ఆ మురళీగడ అని డౌట్ వస్తుంది విక్కీకి. ఒకవేళ పద్మావతిని చంపాలని ఆ మురళీగడ ఈ పని చేస్తుంటే వాడిని నేను బ్రతకనివ్వను అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు విక్కీ. ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే డాక్టర్ వచ్చి 24 గంటలు గడిస్తే కానీ తనకేమైందో చెప్పలేము, ప్రాణానికి ప్రమాదం లేకపోవచ్చు, కానీ తన పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే తను స్పృహలోకి రావాలి. ప్రాణాలు మాత్రం దక్కాయి, అది కూడా సంతోషమే, కానీ తను వచ్చిన తర్వాత స్పృహలోకి వస్తే వచ్చినట్టే, లేకపోతే అలా కోమాలోనే ఉంటుంది అని డాక్టర్లు అయితే చెప్తారు. అది విని విక్కీ అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక విక్కీ అలాగా పద్మావతి కోసం ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక నారాయణ అయితే, విక్కీ నువ్వేమీ బాధపడుకో, తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది, అదే చాలు, ఆ భగవంతుడు మనకి అన్యాయం చేయడురా, బాధపడుకో అని నారాయణ కుచిల అంటూ ఉంటారు. ఇంతలో ఇక పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడుస్తూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే పాపని తీసుకొని బయటికైతే వస్తుంది. ఇక విక్కీ అను పాప ఏది అని అడుగుతూ ఉంటాడు. ఇప్పుడే దివ్య బయటికి తీసుకువెళ్ళింది బావగారు అని చెప్తూ ఉంటుంది అను అయితే. అప్పుడే విక్కీ అయితే బయటికి వస్తాడు. విక్కీ అలా బయటికి వచ్చినప్పుడు దివ్య అయితే పాపని ఎత్తుకుని ఉండి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. బావా, నేను దివ్యని, పద్మావతికి యాక్సిడెంట్ చేసింది నువ్వేనా బావా అని దివ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అది విని ఒక్కసారి విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. తను ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, మురళీగాడితోనేనా అని ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా మురళి అయితే పద్మావతికి యాక్సిడెంట్ అయిందా, నేను పద్మావతిని యాక్సిడెంట్ చెయ్యలేదే అని మురళి అంటూ ఉంటే, నాకు తెలుసు బావా, పద్మావతిని అడ్డు తొలగించుకోవాలి, అప్పుడే మన పని ఈజీ అవుతుందని నువ్వు నాకు నిన్న చెప్పావు కదా. పాపని తీసుకువెళ్ళినప్పుడల్లా పద్మావతియే అడ్డుకుంటుందని, పద్మావతియే కాపాడుతుందని, పద్మావతిని చంపేయాలని నువ్వు నిర్ణయించుకున్నావు. నాకు తెలుసు నువ్వే యాక్సిడెంట్ చేశావు, నా దగ్గర కూడా ఎందుకు బావా నిజాన్ని దాచిపెడుతున్నావు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మురళి అయితే, అవును దివ్య, నేనే దాన్ని చంపాలని ప్లాన్ చేశాను, దాన్ని బండితో గుద్దాను, ముగుడుతో చట్టాపట్టాలేసుకొని అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతుంది, వాళ్ళ సంతోషాన్ని ఆవిరి చేశాను అని మురళి అంటూ ఉంటాడు. బావా, అది బ్రతికే ఉంది, ప్రాణాపాయ స్థితి ఏమీ లేదు, కోమాలో ఉంటుందో ఎలా ఏం చేస్తుందో తెలీదు అని డాక్టర్లు చెప్పారు అని దివ్య అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక మురళి అయితే, ఇదే మనకి మంచి అవకాశం దివ్య, నువ్వు పాపని నాకు దగ్గరికి చేర్చాలి,
పాపని అడ్డం పెట్టుకొని అరవింద్ చేత సంతకం పెట్టించుకొని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాడు మురళి. అప్పుడే దివ్య అయితే, బావా పాప నా దగ్గరే ఉంది, ఇప్పుడు నువ్వు వస్తే పాపని నీకు ఇచ్చేస్తాను, ఈ పాపని అరవింద్కి చూపించి చంపేస్తానని బెదిరించి ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించుకో, అప్పుడు మన ఇద్దరం ఎంచక్కా పెళ్లి చేసుకొని విదేశాలకి వెళ్ళిపోదాము అని దివ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అది విని ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అంటే ఇన్ని రోజులు ఆ మురళీగాడికి ఇంట్లో నుంచి అన్ని వ్యవహారాలు నడిపిస్తుంది ఈ దివ్య అన్నమాట. ఇది నా చెల్లెలి కింద అసలు ఎలా పుట్టింది? ఆ మురళీగాడితో చేతులు కలిపింది, వాడు మాయమాటలు చెప్పి మాయ చేసి దీన్ని తన వైపుకి తిప్పుకున్నాడు. ఇప్పుడు పాపని కూడా తీసుకువెళ్ళిపోయి అక్క చేత ఆస్తి రాయించుకోవాలని ప్లాన్ చేస్తారా అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ అయితే పద్మావతికి స్పృహ వచ్చింది అని పిలుస్తుంది. ఇప్పుడు పాప దివ్య దగ్గర ఉంటే దివ్య ఖచ్చితంగా వాడికి ఇచ్చేస్తుంది, పాపని తీసుకొచ్చేసుకుంటాను, ఈ దివ్య సంగతి తర్వాత చెప్తాను అని అనుకుంటూ దివ్య అని గట్టిగా అరుస్తాడు విక్కీ. వెంటనే ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అలా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటే ఫోన్లో ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మా ఫ్రెండ్ బావా, సారీ మా ఫ్రెండ్ అన్నయ్య అని అంటూ ఉంటుంది. ఏంటి బావా అంటున్నావు అన్నయ్య అంటున్నావు, వరుసలు కూడా మర్చిపోతున్నావా నువ్వు అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. అంటే ఏదో ఫోలో వచ్చేసింది, పాపని ఇలా ఇవ్వు అని అంటూ ఉంటే మీరు అసలే బాధలో ఉన్నారు కదా అన్నయ్య, పాప మీ దగ్గర ఎందుకు నా దగ్గరే ఉంటుంది అని అంటూ ఉంటే బాధలో ఉన్నంత మాత్రాన మా అమ్మని నేను పక్కకి పెట్టలేను, ఇలా ఇవ్వు అని చెప్పి విక్కీ అయితే పాపని దివ్య దగ్గర నుంచి తీసేసుకుంటాడు. పాపని దివ్య దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఇక విక్కీ లోపలికి వెళ్తాడు. దివ్య ఆ లైన్లో ఉన్న మురళితో ఏంటి ఆ విక్కీ గడికి తెలిసిపోయిందా అని అంటూ ఉంటే తెలీదు బావా, కానీ తను మాత్రం ఇప్పుడు సీరియస్గానే ఉన్నాడు, ఒకవేళ తన భార్య హాస్పిటల్లో ఉందనేమో పాపని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు, ఇప్పుడు నువ్వు ఇక్కడికి రావద్దు బావా అని అంటూ ఉంటుంది. దివ్య అయితే సరే దివ్య నేను అక్కడికి రాను, కానీ అవకాశం వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్యి, అప్పుడు వెంటనే వచ్చి పాపని తీసుకువెళ్ళిపోతాను అని అంటూ ఉంటాడు. మురళి అయితే ఇక పాపని తీసుకువెళ్ళిపోయిన తర్వాత లోపలికి డాక్టర్ అయితే క్షమించండి విక్కీ గారు, పద్మావతి ప్రాణాలైతే కాపాడం కానీ తను గతం మర్చిపోయింది, మిమ్మల్ని తను ఎవరిని కూడా గుర్తుపట్టదు, కొన్ని రోజుల వరకు తను ఇలాగే ఉంటుంది అని డాక్టర్ అయితే గుండె పగిలే నిజాన్ని చెప్తారు. అది విని విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. డాక్టర్ ఏంటి మీరు చెప్పేది అని అనగానే అవును నేను చెప్పేది నిజమే, తను గతాన్ని మర్చిపోయింది, ఇప్పుడు తనకి ఏమీ తెలియదు అని అనగానే ఒక్కసారి విక్కీ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. పద్మావతి దగ్గరికి లోపలికి వెళ్తాడు. ఇక పద్మావతి అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన పద్మావతి విక్కీ వంక అలా చూస్తూ ఉండిపోతుంది. పద్మావతి అని విక్కీ పిలుస్తూ ఉంటాడు. ఎవరు మీరు అని పద్మావతి అడుగుతూ ఉంటుంది విక్కీని. ఆ మాట విని విక్కీ గుండె పగిలిపోతుంది. నీకు ఇటువంటి పరిస్థితి వచ్చింది పద్మావతి అని చాలా బాధపడుతూ ఉంటాడు విక్కీ అయితే. ఇక డాక్టర్ వచ్చి చూడండి తను ఇక్కడ ఉన్నా పర్వాలేదు, మీరింటికన్నా తీసుకువెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్పంగానే తను ఇంటికి తీసుకువెళ్ళిపోతాను, తనని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే. ఇక పద్మావతిని ఇంటికైతే తీసుకొస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఎప్పుడు చలాకీగా గలగల మాట్లాడుతూ ఆనందంగా ఇల్లంతా తిరుగుతూ సందడి చేసే పద్మావతి మౌనంగా వీల్ చైర్లో కూర్చొని ఉంటుంది. అలా పద్మావతి మౌనంగా వీల్ చైర్లో కూర్చొని ఉండడం చూసి తట్టుకోలేకపోతాడు విక్కీ. చాలా బాధపడుతూ ఉంటాడు. తర్వాత ఇక దివ్య అయితే చూసి నవ్వుకుంటూ ఉంటుంది. ఇక దివ్య ద్వారానే మురళి ఎక్కడున్నాడో తెలుసుకోవాలని, మురళి అడ్రస్ గురించి తెలుసుకోవాలని అనుకుంటాడు విక్కీ. ఒకరోజు దివ్య అయితే మురళికి ఫోన్ చేసి బావా నేను పాపని నువ్వున్న చోటికి తీసుకొస్తాను, పాపని అడ్డం పెట్టుకొని అరవింద్ చేత ఆస్తి రాయించుకో అని అంటూ ఉంటే సరే అని చెప్తాడు మురళి. అప్పుడు ఇక దివ్యకి అడ్రస్ పెడతాడు. ఇక దివ్య అయితే పాపని తీసుకొని బయలుదేరుతుంది. పాపని తీసుకొని దివ్య బయలుదేరుతూ ఉండగా వెనకాలే విక్కీ కూడా దివ్యని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఈ రోజుతో
ఆ మురళీగాడికి నీకు అయిపోయింది. మీ ఇద్దరు కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నా అక్కని నేను కాపాడుకుంటాను, ఇంటికి తీసుకొచ్చుకుంటాను అని అనుకుంటూ ఇక విక్కీ అయితే దివ్యని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇక దివ్య మొత్తానికి మురళి ఇంటికి అయితే వెళ్తుంది. మురళి ఇంటికి దివ్య వెళ్ళేసరికి పాప అయితే ఏడుస్తూ ఉంటుంది. పాప ఏడుపుని పడి అరవింద పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇక దివ్య పాపని తీసుకురావడం చూసి ఒక్కసారి పాపని ఎత్తుకొని పాప అమ్మా ఎలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే దివ్య ఎందుకు పాపని ఆ రాక్షసుడి దగ్గరికి తీసుకువచ్చావు? తీసుకువెళ్ళిపోమ్మా, తీసుకువెళ్ళిపో. వాడు పాపని చూస్తే వదలడు, వాడు పాపని చంపేస్తాడు, తీసుకువెళ్ళిపో అని అంటూ ఉంటే అప్పుడే మురళి వచ్చి ఎవరిని ఎక్కడికి తీసుకువెళ్ళిపోమంటున్నావు అరవింద? తను నీ చెల్లెలు కాదో నాకు కాబోయే భార్య అని మురళి అంటూ ఉంటాడు. ఆ మాట విని పాపని ఎత్తుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అరవింద్ అయితే దివ్య అని అనగానే అవునక్క, నువ్వు బావని నమ్మలేదు కానీ బావని నేను నమ్మాను. తన మనసుని మంచితనాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదక్కా? ఇప్పుడు చూడు, అయినా నీలాంటి కుంటిదానితో బావకి పాపం సంతోషం లేదు. అందుకనే నన్ను ప్రేమించాడు, నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు ఆ ఆస్తి ఏదో రాసేసావనుకో, మాకు ఎటువంటి గొడవ ఉండదు. మేమిద్దరం హాయిగా పెళ్లి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము. నువ్వు, మీ తమ్ముడు కుటుంబం, నీ బిడ్డ సంతోషంగా పేదరికంలో పడి సావచ్చు అని అంటూ ఉంటుంది. దివ్య అయితే అప్పుడే దివ్య చెంప పగలగొడుతుంది. అరవింద, అసలు నువ్వు నాన్న కడుపున ఎలా పుట్టావే? అంత మంచి మనిషి మధ్య కడుపున నువ్వు ఎలా పుట్టావు అని అడుగుతూ ఉంటుంది. అరవింద్ అయితే అదే నాన్న గనక ఈ సమయంలో ఇక్కడుండుంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవాళ్ళు అని అరవింద చెప్తూ ఉంటుంది. ఏంటి, నాన్న మీద అంత ప్రేమ పొంగికొస్తుంది? నాన్నని ఎన్ని మాటలు అన్నారు, నాన్నని ఎంతలా తిట్టారు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే వీడి గురించి నీకు తెలీదు, వీడు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే బొమ్మ. ముందు పద్మావతిని ప్రేమించినట్టు నటించాడు, నాతో ప్రేమలో ఉన్నట్టు నటించాడు. ఇప్పుడు ఆస్తి కోసం నిన్ను అడ్డం పెట్టుకొని ఆస్తి దక్కించుకోవాలని నటిస్తున్నాడు. వీడి గురించి నువ్వు తెలుసుకోకలేకపోవడం నీ అమాయకతత్వం అని అంటూ ఉంటే అప్పుడే ఇక దివ్య అయితే నువ్వు ఇలాంటి మాటలు నాకు చెప్పినా సరే నేనేమీ వినిపించుకోను, మర్యాదగా నువ్వు ఆ పాపని ఇలా ఇవ్వు అని పాపని లాగేసుకుంటుంది దివ్య. పాపని లాగేసుకొని దివ్య అయితే అంటూ ఉంటుంది, ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టు, లేకపోతే నీ పాపని చంపేస్తాము. పాలు ఏమీ కూడా పెట్టకుండా, తనకి పాలు కట్ట పట్టకుండా ఆకలితో చచ్చేలా చేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక అరవింద్ అయితే నువ్వు అసలు ఆడదానివేనా? పసిబిడ్డని చంపుతానని ఎంత సులువుగా అనేస్తున్నావు, నువ్వు ఎలా పుట్టావే ఆయన కడుపులో అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పుడే ఇక అరవింద, నా పాప కన్నా నాకు ఆస్తి ఏమీ ఎక్కువ కాదు, అయినా మిమ్మల్ని ఏదో ఒకటి చేస్తుంది పద్మావతి అని చెప్తూ ఉంటే పద్మావతియా? ఏం చేస్తుంది? పద్మావతిని బావ చంపాలని యాక్సిడెంట్ చేయించాడు. తను పాపం ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది కానీ గతాన్ని మర్చిపోయింది. మీరెవ్వరూ కూడా తనకి గుర్తులేదు. ఇప్పుడు తను ఒక చచ్చిన శవం లాంటిది అని అంటూ చెప్తూ ఉంటుంది అరవింద. పద్మావతికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకొని ఒక్కసారి అరవింద షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు గనక నువ్వు సంతకం పెట్టకపోతే నీ కుటుంబంలో ఒక్కొక్కరుగా అందరికీ కూడా అదే పరిస్థితి తీసుకొస్తాడు బావ. అప్పుడు ఆస్తి కోసం ఆలోచించి నా పుట్టింటి వాళ్ళని ఇలా దూరం చేసుకున్నానే అని నువ్వు కుమిలి ఏడుస్తావు అని దివ్య అయితే అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వస్తాడు విక్కీ. నా అక్కకి, నా కుటుంబానికి ఆ పరిస్థితి నేను తీసుకురాను అని చెప్పి విక్కీ అక్కడికి వస్తాడు. విక్కీని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది దివ్య అయితే. అలాగే మురళి కూడా, రే ఎవర్రా అక్కడ, రండి, వీణ్ణెవరు లోపలికి రానిచ్చారు అని చెప్తూ ఉంటే వాళ్ళు ఎవ్వరూ మిగల్లేదురా, వాళ్ళందరినీ కూడా చితకబాదే లోపలికి వచ్చాను. ఏంటి, మీరిద్దరూ కూడా ప్లాన్ చేసుకొని మా అమ్మని చంపేసి మా అక్క చేత ఆస్తి రాయించుకోవాలని చూస్తూ ఉంటే చాతగాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని నుంచుంటాననుకుంటున్నావా అని అంటూ విక్కీ అయితే అంటూ ఉంటాడు మురళితో. రే
ఈరోజు నీ భార్యని అలా చంపాలని ఆ పరిస్థితికి తీసుకొచ్చాను, నిన్ను కూడా అదే పరిస్థితికి తీసుకొస్తాను చూడు అని మురళి అయితే విక్కీతో ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక దివ్య చేతిలో నుంచి పాపని లాక్కుంటుంది అరవింద. ఇక పాపనైతే ఇవ్వదు దివ్య అయితే. ఇక అరవింద దివ్య చెంప పగలగొట్టి దివ్యని కొట్టి ఇక పాపని తీసుకుంటుంది. నువ్వు బ్రతకడానికి వీల్లేదే, నిన్ను చంపేస్తాను నేను అని అరవింద్ అయితే ఇక దివ్యతో అంటూ ఉంటుంది. అక్క నన్ను క్షమించక్క, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని దివ్య అక్కడి నుంచి బయటకైతే పారిపోతుంది. అలా దివ్య పారిపోయిన తర్వాత విక్కీ మురళి ఇద్దరూ కూడా కొట్టుకుంటూ ఉంటారు. ఇక మురళి అయితే విక్కీని కొడుతూ ఉంటాడు. అలా కొడుతూ ఉన్నప్పుడే ఒక రివాల్వర్ కూడా తీసుకుంటాడు మురళి. రివాల్వర్ తీసుకొని ఇక విక్కీని కాల్చుతానని బెదిరిస్తూ ఉంటాడు. ఆస్తి మొత్తం నా పేరున రావాలి, అప్పుడే మిమ్మల్ని ప్రాణాలతో వదులుతాను, మీ ప్రాణాలు నా చేతుల్లో ఉన్నాయి. అరవింద నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టు, లేకపోతే మాత్రం నిన్ను ఈరోజు బ్రతకనివ్వను, మీ ముగ్గురిని ఇక్కడికే చంపి సమాధి కడతాను అని మురళి అయితే అంటూ ఉంటాడు. అప్పుడే అది విని నా తమ్ముణ్ణి ఏమీ చెయ్యొద్దు అని ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టబోతుంటే, వద్దక్క, ఈ నీచుడు చేతికి మన ఆస్తి వెళ్ళకూడదక్క అని అంటూ ఉంటాడు విక్కీ. లేదురా విక్కీ, మన కుటుంబం బాగుండాలంటే ఈ ఆస్తి మనకి అవసరం లేదు, మనం పేదరికంలో అన్న బతుకుదాం, కానీ ఇలాంటి నీచుణ్ణి ఇక మన జీవితంలో ఉండనివ్వద్దు అని అంటూ అరవింద్ అయితే సంతకం పెడుతుంది. ఏది ఆ సంతకం పెట్టిన ఇవి లేవు ఫైలు అని చూపిస్తూ అడుగుతూ ఉంటాడు మురళి. అప్పుడే ఇక మురళి వాటిని చూస్తాడు, ఆ కాగితాలను. ఇక ఆస్తి పత్రాల మీద అరవింద సంతకం చూసి ఆశ్చర్యపోతూ ఉంటాడు. నువ్వు ఫూల్వి అని దాని మీద సంతకం ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి ఇది, ఎందుకు నువ్వు ఫూల్ అని సంతకం పెట్టావు అని అంటూ ఉంటే, ఎందుక నిన్ను చంపడానికి రా అని తన చేతిలో ఉన్న కత్తిని తీసుకొని తను పొడుస్తుంది. మురళి కడుపులో మురళిని కత్తితో పొడుస్తుంది అరవింద. అది చూసి ఒక్కసారి విక్కీ అక్క అంటూ షాక్ అయిపోతూ ఉంటాడు. ఇన్ని రోజులు నా కుటుంబాన్ని నన్ను ఎంత టార్చర్ పెట్టావురా, నువ్వు చావాలి, నువ్వు బ్రతికుండకూడదు, పద్మావతికి ఆ పరిస్థితి తీసుకువచ్చి నా కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్న నిన్ను నేను వదిలిపెట్టను, నా చేతుల్లో నీ చావు తప్పదు అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే అలా కత్తితో ఇక అరవింద పొడుస్తూనే ఉంటుంది. ఇంతలో ఇక దివ్య అయితే పోలీసుల్ని అక్కడికి తీసుకొస్తుంది. ఇక అరవింద మురళిని పొడవడం చూసి పోలీసులు అయితే అరవిందని అరెస్టు చేస్తారు. వాడు ఒక నీచుడు సార్, మా అక్క నీచుణ్ణి కేవలం ప్రాణరక్షణకి మాత్రమే తను పొడిచింది అని అంటూ ఉంటే, అవేమన్నా ఉంటే కోర్టులో చెప్పుకోండి సార్, ఇప్పుడు తను హత్య చేసినట్టే లెక్క అవుతుంది అని అంటూ ఉంటే, విక్కీ నువ్వేమి కంగారు పడుకో, ఈ రోజుతో నువ్వు పెట్టిన సంతకం గడువు కూడా తీరిపోయింది, ఆస్తి మనదే, ఇక ఆస్తి అనేది వీడికి హక్కు లేదు, వీడు ఇంతటితో వీడి కథ ఫినిష్ అయిపోయినట్టే అని అంటూ ఉంటుంది. అరవింద అమ్మని తీసుకొని ఇంటికి వెళ్ళు అని చెప్తూ ఉంటే, ఇక అప్పుడే దివ్య అయితే మురళిని చూసి ఏడుస్తూ ఉంటుంది. మురళిని చూసి ఏడుస్తున్న దివ్యని, నువ్వు నా ఇంట్లోకి వచ్చావంటే నిన్ను నిలువెల్లా నరికేస్తాను అని దివ్యకి వార్నింగ్ ఇచ్చి విక్కీ అయితే ఇంటికి వెళ్తాడు. పాపని తీసుకొని ఇంటికి వెళ్ళిన విక్కీని చూసి అను, ఆర్య అందరూ కూడా అడుగుతూ ఉంటారు, ఏమైంది ఆర్య, అను, విక్కీ ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే జరిగిందంతా చెప్తాడు. విక్కీ అయితే, ఏంటి దివ్య వాడికి అంతా అలాగా మారిపోయిందా, వాడికి సహాయం చేసిందా, ఇన్ని రోజులు దివ్యని పద్మావతి అనుమానిస్తూనే ఉంది, కానీ మేమే ఆ రోజు ఆ దివ్య ఇంట్లో నుంచి వెళ్లకుండా ఆపి చాలా పెద్ద తప్పు చేశాము, ఆ దివ్య అలాంటిదని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే, అక్క వాణ్ణి చంపేసింది బాబాయ్, అక్క ఇప్పుడు జైల్లో ఉంది అని విక్కీ అనగానే అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే ఇక పద్మావతి ఒళ్ళో పాపని పెట్టి, పద్మావతి పాపను చూడు, పద్మావతి పాపని పలకరించు అని అంటూ పద్మావతి ఒళ్ళో పాపని పెడతాడు.
పాప అయితే గుక్కపట్టి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే పద్మావతి పాప ఏడుస్తుంటే నా చేతిలో ఎందుకు పెట్టారు, ఈ పాప ఎవరి పాప, తీసుకోండి అని పద్మావతి అంటూ ఉంటుంది. ఒక్కసారి పాప అయితే తన కాళ్ళతో పద్మావతిని తన్నుతూ ఏడుస్తూ ఉంటే వెంటనే పద్మావతికి అయితే గతమైతే గుర్తుకొచ్చేస్తుంది. అలా పాప ఏడుపుని చూసి సారు, పాప ఏడుస్తుంది సారు అని విక్కీని సారు అని పిలవడంతో ఇక విక్కీ అయితే పద్మావతికి గతం గుర్తుకొచ్చిందని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా